ఈరోజు జాతీయ మాల మానాడుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాలలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రాబోయే డిసెంబర్ 1వ తారీఖు నాడు మాల సింహగర్జన విజయవంతం చేయాలి. ప్రతి జిల్లా నుంచి ఖచ్చితంగా ప్రతి గ్రామం నుంచి కూడా మాల పులిబిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఇంటికొక మాల బిడ్డ బయటకు వెళ్ళాలి. దానికోసం అన్ని విధాల మన వెత్తలు పెద్దలు మేధావులు కూడా మన సింహగర్జన విజయవంతం చేయడానికి అందరూ కృషి చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వారి సహాయ సహకారాలు మనకు ఉంటాయి. మీరు ఎవరు కూడా ఏ సహాయ సహకారం రావట్లేవు, మేము ఎలా పోవాలని అందరూ కూడా అలాంటి ఉద్దేశాలకు పోకుండా దయచేసి అందరూ కూడా మహాసభను విజయవంతం చేయాలి. రాబోయే రోజులలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మాలలు అనేది రాష్ట్రంలో తక్కువగా ఉన్నారని అంచనాతో మభ్యపెట్టి వాళ్ళు మనల్ని మోసం చేసే దిశగా పోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మాలలు అనేవారు మేము తక్కువ లేము, మేము కూడా జనాభాలో ఖచ్చితంగా మా పర్సంటేజ్ 35 లక్షలకు ఎక్కువనే ఉన్నాం. కాబట్టి మనం 30 లక్షల మందిని పరేడ్ గ్రౌండ్స్లో కనపడితే ఖచ్చితంగా గతంలో పివి రావు గారి నాయకత్వంలో పనిచేసినప్పుడు అప్పుడున్న ముఖ్యమంత్రి గారి యొక్క సారథ్యంలో జరిగిన వర్గీకరణను వ్యతిరేకించడానికి మన మాలలు ఏ రకంగానైతే తరలి ఆంధ్ర నలుమూలల నుంచి కూడా తరలి వచ్చి హైదరాబాద్ దిగ్బంధం చేశారో అదేవిధంగా డిసెంబర్ 1వ తారీఖు నాడు మాల యొక్క రాజధాని తెలంగాణ రాజధానిని దిగ్బంధించాలి. 4 దిశల నుంచి కూడా మాలలు ఎటు చూసినా మాలల యొక్క నినాదాలు వారిని వినపడి ఇక్కడి నుంచి కేంద్రం వరకు కూడా గల్లీ నుంచి ఢిల్లీ దాకా మాల అనే పదంతో ఉన్నప్పుడే ఖచ్చితంగా ఈ వర్గీకరణను మనం అడ్డుకుంటాం. ఖచ్చితంగా రాబోయే రోజులలో వర్గీకరణ జరగకుండా స్థానిక సంస్థలలో కూడా అన్ని ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వానికి మరియు పోటీ చేసే అన్ని పార్టీలకు కూడా జాతీయ మాల మానాడుగా మాల బిడ్డలుగా మనం గుణపడం చెప్తానికి సిద్ధం కావాలని ఈ సందర్భంగా మీ అందరికీ పిలుపునిస్తా ఉన్నాం. జాతీయ మాల మానాడు తరపు నుంచి అద్దంకి దయాకర్ నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారు చేపట్టిన మహాపాదయాత్ర భద్రాచలం అక్టోబర్ 25వ తారీఖున ప్రారంభమై ఇప్పుడు నవంబర్ 30వ తారీఖు నాడు హైదరాబాద్లోని లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మన పాదయాత్ర ముగిస్తున్న సందర్భంగా ఆ రోజు మనమందరం కూడా ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న అన్ని జాతీయ నాయకులు, రాష్ట్ర జిల్లా బాధ్యులు, రాష్ట్ర కమిటీ బాధ్యులు ఖచ్చితంగా 30వ తారీఖు నాడు లోయర్ ట్యాంక్ బండ్ వద్దకు రావాలని పిలుపునిస్తూ 1వ తారీఖు నాడు ఖచ్చితంగా ఉదయం 7 గంటల నుంచి ఖచ్చితంగా క్రియాశీలకంగా పనిచేయాల్సిన బాధ్యత గల వ్యక్తులందరూ కూడా రావాలి. ఈరోజు ఉద్యోగస్తులు మీరు కనుమరుగైపోకుండా ఖచ్చితంగా మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. ఉద్యోగులు, యువత, ముఖ్యంగా యువత నిరుద్యోగులు అయితే ఖచ్చితంగా ఈ విషయాన్ని సద్వినియోగపరచుకొని మాలలందరికీ కూడా ఖచ్చితంగా కనువిప్పు కలగాలి. మాలలు అనే వాళ్ళు ఏ రకంగానైతే మనం ముందుకు వస్తే గతంలో రాజ్యాధికారాలు మనం సాధించుకున్న విధంగా రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మాల పులిబిడ్డలు బయటకు వచ్చిరంటే వర్గీకరణ వీరు అడ్డుకొని తీరుతారని డిసెంబర్ 1వ తారీఖు నాడు హైదరాబాద్ దిగ్బంధించాలని కోరుకుంటున్నాం. ఇదే విషయాన్ని ఖచ్చితంగా మీరందరూ కూడా పాటించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నారు. జై భీమ్, జై మాల. నేను అశోద భాస్కర్, జాతీయ కార్యదర్శి మాల మానాడు.